హలో వ్యూవర్స్. ఎక్సెల్‌లో లాంగ్ డేటా ఉన్నప్పుడు మనము కామన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి? డేటా అనేది ప్రాపర్‌గా ఉండకపోవడం. అలాంటి టైంలో సార్టింగ్ అనే బెస్ట్ ఫ్రెండ్ మనకి హెల్ప్ చేస్తుంది. మన బెస్ట్ ఫ్రెండ్ అయిన సార్టింగ్ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం తెలుగులో. సార్టింగ్ అంటే డేటాని ఒక ఆర్డర్‌లో అరేంజ్ చేయడం. 2 కండిషన్స్. ఒకటి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ టు జెడ్. టెక్స్ట్ అయితే ఏ టు జెడ్. అదే నంబర్స్ అయితే స్మాల్ టు బిగ్. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. టెక్స్ట్ అయితే జెడ్ టు ఏ అండ్ నెంబర్స్ అయితే బిగ్ టు స్మాల్. ఫస్ట్ బేసిక్ సార్టింగ్ గురించి తెలుసుకుందాం. బేసిక్ సార్టింగ్ అంటే ఒక సింగిల్ కాలమ్ ని సార్ట్ చేయడం. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కండిషన్స్ ని బేస్ చేసుకోండి. ఎలాగో చూడండి. ఇక్కడ డేటాలో నాకు ఎంప్లాయ్ లిస్ట్ లో ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ, ఎంప్లాయ్ జాయినింగ్ డేట్ ఈ లిస్ట్ ఉందన్నమాట. సో నాకు సార్టింగ్ ఏం కావాలి? ఫస్ట్ టెక్స్ట్ సార్టింగ్ చేద్దాం. కర్సర్ని ఎంప్లాయ్ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న డేటా ట్యాబ్ ని క్లిక్ చేయండి. డేటా ట్యాబ్ లో సార్టింగ్ అండ్ ఫిల్టర్ అనే గ్రూప్ లో సార్టింగ్ లో ఏ టు జెడ్ అండ్ జెడ్ టు ఏ అండ్ సార్టింగ్. ఏ టు జెడ్ అంటే అసెండింగ్ ఆర్డర్, జెడ్ టు ఏ అంటే డిసెండింగ్ ఆర్డర్. ఎంప్లాయ్ నేమ్ ని సార్ట్ చేద్దాం. ఏ టు జెడ్ సార్ట్ చేయాలనుకుంటున్నా డేటాని చూడండి. ఇక్కడ సార్టింగ్ లో ఏ టు జెడ్ ఆప్షన్ ని క్లిక్ చేశాను. డేటా అనేది ఆటోమేటిక్ గా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో చేంజ్ అయింది. లేదు నాకు జెడ్ టు ఏ కావాలి. సో నేను జెడ్ టు ఏ డిసెండింగ్ ఆర్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్న డేటా అనేది ఆటోమేటిక్ గా రివర్స్ అనేది సార్ట్ అయిపోయింది. ఇది టెక్స్ట్ కి ఇలా యూజ్ అవుతుంది. నెంబర్ సార్టింగ్. నెంబర్ సార్టింగ్ అంటే ఇక్కడ ఇక్కడ శాలరీ సెల్ ని సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ మీద ఒక కర్సర్ పెట్టాను. ఇక్కడ చూడండి, లోయెస్ట్ టు హైయెస్ట్ అంటే ఎవరికైతే తక్కువ సాలరీ ఉందో వాళ్ళు ఫస్ట్ వచ్చి, ఎవరికైతే ఎక్కువ సాలరీ ఉందో వాళ్ళు బాటమ్ లో వస్తారనమాట. నేను క్లిక్ చేస్తున్నా ఆటోమేటిక్ గా డేటా అనేది చేంజ్ అయింది. స్నేహకి ఏమో 20K ఉంది, అలాగే లక్ష్మికి ఏమో 65K ఉంది. లేదు నాకు హైయెస్ట్ శాలరీ ఫస్ట్ రావాలి, లోయెస్ట్ శాలరీ బాటంలో రావాలి. నాకు డేటాలో ఏ కాలం అయితే సార్టింగ్ కావాలో ఆ కాలం హెడ్డింగ్ మీద క్లిక్ చేసి హైయెస్ట్ టు లోయెస్ట్ చూడండి, 65 అనేది ఫస్ట్ వచ్చింది, 20 అనేది బాటంకి వెళ్ళిపోయింది. దీన్ని నెంబర్ సార్టింగ్ అంటారు. అలాగే డేట్ కూడా సార్ట్ చేసుకోవచ్చు. డేట్ కాలం ని సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే విధంగా చూడండి, ఫస్ట్ డేట్, థర్డ్ డేట్, ఫోర్త్ డేట్, ఫిఫ్త్ డేట్, సిక్స్త్ డేట్ ఇలా సేమ్ రివర్స్ 25th, 18th ఇలా రివర్స్ అనమాట. డేట్ సార్టింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మల్టిపుల్ కాలమ్ సార్టింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట ఈ మల్టిపుల్ కాలమ్ సార్టింగ్ లో. అది ఎలానో చూద్దాం. మల్టిపుల్ సార్టింగ్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక హెచ్ఆర్ మెయింటైన్ చేసే ఎంప్లాయ్ డీటెయిల్స్ అనమాట. ఈ ఎంప్లాయ్ డీటెయిల్స్ లో నాకు డిపార్ట్మెంట్ వైజ్ గా ఎవరికైతే ఎక్కువ శాలరీ వస్తుందో వాళ్ళ నేమ్ అనేది రావాలి. ఈ 2 కాలమ్స్ అనేవి నాకు సార్ట్ అవ్వాలి. ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. డేటాని ఇలా మౌస్ ద్వారా అయినా సరే సెలెక్ట్ చేసుకోండి. లేదా అంటే డేటాలో ఏదో ఒక సెల్ ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో కంట్రోల్ ఏ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. సేమ్ హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి సార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకు ఒక సార్టింగ్ రిలేటెడ్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ చెక్ లిస్ట్ లాగా చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ అనేది మనకి హెడ్డింగ్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నేను చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ తీసేసాను. ఇప్పుడు నేను కాలం సెలెక్ట్ చేసుకోవాలి అంటే నాకు కాలం ఏ, కాలం బి, కాలం సి ఇలా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ చెక్ బాక్స్ ని నేను క్లిక్ చేశాను. ఈ డ్రాప్ డౌన్ చూస్తే డేటా యొక్క హెడ్డింగ్స్ అనేవి నాకు కనిపిస్తాయి. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ గా హైయెస్ట్ శాలరీ ఎవరెవరు గెయిన్ చేస్తున్నారు అని. ఫస్ట్ డిపార్ట్మెంట్ ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ టు జెడ్ ఆర్డర్ ని సెట్ చేశాను. నెక్స్ట్ యాడ్ లెవెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక సార్టింగ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నాకేం కావాలి? శాలరీ కావాలి. సో శాలరీని సెలెక్ట్ చేసుకున్నాను. స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అండి, కాదు నాకు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కావాలి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ లో లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఫస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ లో హైయెస్ట్ శాలరీ వరకు వస్తుంది. తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళలో హైయెస్ట్ శాలరీ వరకు వస్తుంది. ఐటీ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఉన్నారు, ఐటీ డిపార్ట్మెంట్ లో ఎవరెవరికి ఎక్కువ శాలరీ వస్తుంది. ఆర్డర్ వైజ్ గా వస్తుంది. ఇది రీజియన్ వైజ్ గా నాకు అచీవ్మెంట్ పర్ఫార్మెన్స్ అనేది కావాలి. రీజియన్ వైజ్ గా చూడండి, రీజియన్ సెల్ సెలెక్ట్ చేశాను. అలాగే నాకు ఇక్కడ కావాల్సింది అచీవ్ పర్ఫార్మెన్స్, అచీవ్డ్ పర్సెంటేజ్ కావాలి. సేమ్ డేటాని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ సార్టింగ్ ని క్లిక్ చేయండి. సార్టింగ్ కి షార్ట్ కట్
Alt+D+S అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే సార్టింగ్ డైలాగ్ బాక్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, రీజియన్ సెలెక్ట్ చేసుకున్నా. A to Z సేమ్. నెక్స్ట్ కావాల్సింది నాకు అచీవ్మెంట్ పర్సెంటేజ్ కావాలి. నెక్స్ట్ కాలంలో నేను అచీవ్మెంట్ పర్సెంటేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ని అలాగే ఉంచాను. ఓకే ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూస్తే నార్త్ లో హైయెస్ట్ ఎవరు, లోయెస్ట్ ఎవరు, అలాగే సౌత్ లో హైయెస్ట్ టు లోయెస్ట్ ఎవరు, అలాగే వెస్ట్ లో హైయెస్ట్ టు లోయెస్ట్ ఎవరు అనేది సార్ట్ అయింది అనమాట. ఇలాగా డేటాని క్లయింట్ ఆర్ మేనేజర్ ఆర్ టిఎల్ రిక్వైర్మెంట్ బట్టి మన డేటా అనేది సార్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా యూజ్ చేసేదే మల్టిపుల్ సార్టింగ్. నెక్స్ట్ కస్టమ్ సార్టింగ్ అంటే మనం ఒక కండిషన్ ని బేస్ చేసుకొని కస్టమైజ్ చేయడం. అదే ఎలానో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కి నేను సిటీని బేస్ తీసుకున్నా, అంటే సిటీని సార్ట్ చేయాలనుకుంటున్నా. సో నేను డేటాని సెలెక్ట్ చేసుకున్నాను, లేదా సిటీని సెలెక్ట్ చేసుకొని సార్టింగ్ A to Z. చూడండి ఫస్ట్ బెంగళూరు వచ్చింది, సో బి కాబట్టి. నెక్స్ట్ సి చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్. కానీ నాకేం కావాలంటే ఫస్ట్ హైదరాబాద్ కావాలి, నెక్స్ట్ చెన్నై కావాలి, తర్వాత ముంబై కావాలి. ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చూడండి. డేటాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సార్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నేను సిటీ ఉంది కదా, సిటీయే సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ సిటీని కాలం మీద క్లిక్ చేశాను కాబట్టి సో సిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ చూస్తే కస్టమ్ లిస్ట్ ఉంది కదా, కస్టమ్ లిస్ట్ ని క్లిక్ చేయండి. మన కండిషన్ ని ఇక్కడ రాయాలి. సిటీస్ ఏం రావాలి, ఫస్ట్ హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ కామా నెక్స్ట్ రావాల్సింది ఏంటి, చెన్నై రావాలి, చెన్నై. నెక్స్ట్ రావాల్సింది ఏంటి, ముంబై రావాలి, ముంబై. స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి. ఈ ఆర్డర్ లో నాకు సార్ట్ అవ్వాలి. నేను ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను అండ్ ఓకే. ఇక్కడ ఈ ఆర్డర్ లో మనకి కస్టమైజ్ అయింది అనమాట. దీన్ని నేను ఓకే ప్రెస్ చేస్తున్నా. చూడండి హైదరాబాద్ ఫస్ట్ వచ్చింది, చెన్నై సెకండ్ వచ్చింది అండ్ ముంబై థర్డ్ వచ్చింది. రిమైనింగ్ అన్ని ఆల్ఫాబెటిక్ లో సార్ట్ అయ్యాయి అనమాట. మనకి కావాల్సిన 3 సిటీస్ అనేవి ఫస్ట్ సెకండ్ వచ్చినాయి. అది కూడా మనం ఎలా కోరుకుంటే అలా, దాన్ని కస్టమ్ లిస్ట్ అంటారు. అర్థమైంది కదా. హైదరాబాద్ ఫస్ట్, చెన్నై సెకండ్ అండ్ ముంబై థర్డ్. రిమైనింగ్ ఉన్నాయని ఆల్ఫాబెటిక్ లో సార్ట్ అయినాయి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ కలర్ బేస్డ్ సార్టింగ్ అంటే కలర్స్ ని సార్ట్ చేయడం. డేటాలో డిపార్ట్మెంట్ లో ఫైనాన్సింగ్ కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నాను. ఒక పని చేద్దాం, ఇలా అయితే లేట్ అవుతుంది కదా. సో ఫిల్టర్ అప్లై చేసి డిపార్ట్మెంట్ లో ఫైనాన్స్ ని సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక కలర్ అనేది అప్లై చేద్దాం. నెక్స్ట్ ఫిల్టర్ గురించి డీటెయిల్ గా నేర్చుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. తర్వాత నేను ఐటీ డిపార్ట్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఐటీ డిపార్ట్మెంట్ కూడా సమ్ కలర్ ఇస్తున్నాను. ఐటీ డిపార్ట్మెంట్ కూడా నేను సమ్ కలర్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఫిల్టర్స్ రిమూవ్ చేస్తున్నాను. నాకు డేటా అనేది సార్ట్ అవ్వాలన్నమాట. డిపార్ట్మెంట్ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను, డేటా ట్యాబ్లోకి వెళ్ళాను, సార్టింగ్ ఆప్షన్ క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ఈ లెవెల్ వద్దు అనుకుంటున్నాను, డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక లెవెల్ని యాడ్ చేస్తున్నాను. నాకు కావాల్సింది డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ సార్ట్ ఆన్ అని ఉంది కదా, ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏం కావాలి, సెల్ కలర్ కావాలి. నాకు సెల్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటి, నో సెల్ కలర్స్ అంటే అవి టాప్ రావాలని అడుగుతుంది. నాకేం కావాలి, ఫినాన్స్ కావాలి. సో నా ఫినాన్స్ కలర్ ఏంటి, ఆరెంజ్ కదా, నేను ఆరెంజ్ని క్లిక్ చేసి టాప్లో రావాలనుకుంటున్నాను. ఓకే క్లిక్ చేసాను. ఫస్ట్ చూడు ఆరెంజ్ అన్ని టాప్లో వచ్చేసాయి. లేదు నాకు ఐటీని ఫస్ట్లో పెట్టాలి అనుకుంటున్నాను. సో సేమ్ ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ కలర్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్డర్లో వస్తుంది కలర్. చూడండి, ఎందుకంటే ఫస్ట్ దీన్ని సార్ట్ చేసాం కాబట్టి. నెక్స్ట్ సార్టింగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ సార్ట్ అనేది దాని కిందే సార్టింగ్ అవుతుంది అనమాట. అచీవ్మెంట్లో ఎవరిదైతే తప్పు ఉందో 0, ఈ 0 ఉన్న వాళ్ళకి రెడ్ కలర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఎవరైతే హైయెస్ట్ పర్ఫార్మెన్స్లో ఉన్నారో 90 వరకు
ఫిల్టర్ రిమూవ్ చేసి ఇక్కడ ఈ చూడ్ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్లోకి వెళ్ళి సార్టింగ్ ఆప్షన్ని క్లిక్ చేశాను. ఇక్కడ నాకేం వస్తుంది, నేను ఇక్కడ చేంజ్ చేయాలి. డిపార్ట్మెంట్ని తీసేసి చూడ్ పర్సంటేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సార్ట్ ఆన్ ఏమి ఫాంట్ అనేది సార్ట్ అవ్వాలి నాకు. సో నేను ఫాంట్ని సెలెక్ట్ చేశాను. నాకేం కావాలి, ఫస్ట్ నేను బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను గ్రీన్ అప్లై చేశాను టాప్లో. టార్గెట్ని రీచ్ అయ్యారు. నేను లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని రివ్యూ తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు డేటాని సేమ్ అచీవ్మెంట్ కాలమ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏంటి అంటే గ్రీన్ బదులు రెడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ 0 పర్ఫార్మెన్స్ అందరూ వచ్చారు. వీళ్ళని పిలిచి రివ్యూ తీసుకోవచ్చు. ఈ హారిజంటల్ డేటాని ఎలా సార్ట్ చేయాలి, నాకు హైయెస్ట్ శాలరీ అనేది ఫస్ట్ రావాలి అనుకున్నాను. సో నేను డేటాని హెడ్డింగ్స్ని పక్కన పెట్టి రిమైనింగ్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ డేటా ట్యాబ్లోకి వెళ్ళండి, సార్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, లేదా ఆల్రెడీ షార్ట్ కట్ని యూస్ చేయండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్తే కాలమ్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి, రోస్. సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక చెక్ లిస్ట్ లా ఉంది చూడండి. ఎలా టాప్ టు బాటమ్ సార్ట్ కావాలా, లెఫ్ట్ టు రైట్ సార్ట్ కావాలా? మనకి ఇప్పుడు ఏ డేటాకి లెఫ్ట్ టు రైట్ కావాలి. సో ఇక్కడ క్లిక్ చేసి ఒక బ్రషింగ్. అండ్ ఇక్కడ ఏం కావాలి, శాలరీ కావాలి. శాలరీ హైయెస్ట్ ఏ రోలో ఉంది, లాస్ట్ 12th రోలో ఉంది. సో 12 క్లిక్ చేయండి, హైయెస్ట్ టు లోయెస్ట్ అండ్ ఓకే. వచ్చింది కదా. కామన్గా ఫ్రెషర్స్ ఫేస్ చేసే మిస్టేక్స్ ఏంటంటే డేటాని సెలెక్ట్ చేసేటప్పుడు హెడ్డింగ్స్ని సెలెక్ట్ చేయకపోవడం. ఆ టైంలో డేటా అనేది కొంచెం ప్రాపర్గా సార్ట్ అవ్వదు. ఇంకొకటి, డేటా మధ్యలో రో అనేది గ్యాప్ ఉంచడం. ఇలా డేటా అనేది గ్యాప్ ఉన్నట్లయితే డేటాకి మధ్యలో ఒక కాలమ్ ఆర్ ఒక రో గ్యాప్ ఉంటే డేటా సార్ట్ చేసేటప్పుడు డేటా అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. 2 పార్ట్స్గా డివైడ్ అయినప్పుడు డేటా అనేది ఫస్ట్ పార్ట్ని సార్ట్ చేస్తుంది, సెకండ్ పార్ట్ని సార్ట్ చేయదు. అలాంటప్పుడు డేటా అనేది రిపోర్ట్ అనేది రాంగ్ వస్తుంది. సో ఎక్సెల్ వ్యూవర్స్ అండ్ ఎక్సెల్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సార్టింగ్ కంప్లీట్గా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎక్సెల్ వీడియోస్ నేర్చుకోవడానికి ఎక్సెల్ ఎక్స్ప్రెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.